సమీరంగా నాగార్జున గారి మూవీ ఉంది. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ ఐ సాంగ్ లైవ్ దేర్. ఆర్కెస్ట్రా కూడా లైవే మొత్తం. సూపర్. సో అదంతా ప్రాసెస్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అది ఇంకోటి ఒరిజినల్ సాంగ్ ఎట్లుంటది అంటే అది ఎక్స్ట్రీమ్ కాస్ట్లీ హార్డ్వేర్స్ నుంచి ప్రాసెస్ అయితేనే నీకు ఆ క్వాలిటీ బయటకు వస్తుంది. ఇప్పుడు ఆ ఎక్స్ట్రీమ్ హార్డ్వేర్స్ ఆడిటోరియం లేడ దింపుతారు వాళ్ళు. ఇట్స్ అన్ ఇంపాసిబుల్ థింగ్. అలాంటి కొన్ని క్షణాలలో ఏం చేస్తారంటే బెటర్ డూ లిప్సింగ్ అనేస్తారు. తర్వాత రికార్డ్ చేసి అలా పెట్టేస్తారు. రికార్డ్ ఏం లేదు, డైరెక్ట్ యాక్టింగ్ అది. ఓ నార్మల్ పాడర్ అయితే ఉంటుందా? అంతే మరి, నువ్వు అదే కదా డౌట్ అడిగింది. అంటే నేనేమనుకున్నాను మళ్ళీ వాడి పెడతారేమో అనుకుంటున్నా. లేదు, అంత సీన్ లేదు. ఓకే ఓకే, అంత టైం ఉండదు. బట్ లైవ్ లో ఓకే, లైవ్ లో మీరు అన్నది కరెక్టే, ఇంకా రన్ అవుతా ఉంటుంది. నేను యాక్చువల్లీ ఐ వాస్ టెస్టింగ్ మీది ఒకటి ఈటీవీలో మ్యాషప్ ఉంటుంది. అది నాకు తెలిసి ఒక 100 సార్లు కంప్లీట్ ప్రీ రికార్డెడ్ బ్రో అది. అవునా? ఇప్పుడు నీకు నీకు టెక్నికల్ ఎట్లా సపోర్ట్ చేస్తుంది చెప్పు. నువ్వే అన్నావు ఈ డబ్బా తీసుకోవడానికి, మాకు కెమెరా తీసుకోవడానికి పెద్ద పంచాయతీ అవుతుంది అని చెప్పినావు. అలాంటిది ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, వాటి ప్రాసెసర్స్, ఇవన్నీ చాలా పెద్ద టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి. అంటే జనరల్లీ హార్డ్వేర్స్ ఒక్కొక్క టోన్, కిక్ ని, స్నేర్ ని, దీన్ని ఒక ఇన్స్ట్రుమెంట్ లోనే 5 టోన్స్